మాస్టర్ గారికి పాపం యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నారు. పండు మాస్టర్ గారు. ఆ పండు మాస్టర్ గారిని నడిపించమని నేను క్రైస్తవ మాస్టర్స్కి నేను మొక్కుతున్నా. అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది మరి? ఈ హాస్పిటల్ ఎందుకు, వైద్య శాస్త్రం ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు, ఒకరు ఎంబీబీఎస్ కోట్ల రూపాయలు పెట్టి చదివేటటువంటి చదువులు అవసరమా ఆపేయండి అంటున్నా. వీళ్ళు ఆపేయాలి. ఎవరైనా డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళందరూ ఆపేయండి అమ్మా. మన క్రైస్తవ మతం వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మా పిల్లలు ఎంత నవ్వి సచ్చారో తెలుసా? మా పెద్ద పాప కింద పడి నవ్వింది. అంటే ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తారా మేడం? ఈ యొక్క అన్ని వ్యాధులు కనుక నయం చేయగలిగితే హిందూ మతం వదిలిపెట్టి క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతా అంటారా? 100% పోతా నేను. ఓకే, కానీ ఛాలెంజ్ దేనికి చేస్తున్నాను? మీరు వెళ్ళడమే కాదు, మీతో పాటు నేనే మార్చేస్తా. మన మతం అంతా క్రిస్టియన్ మతమే గొప్పది అని చెప్పేసి నేనే నడి రోడ్డు మీద గొంతు చించుకొని అరుస్తాను. వాళ్ళ మతంలోకి నేనే తీసుకొని పోతాను. చాలా మంది పేషెంట్లు కాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళు మన మాస్టర్ గారికి పాపం యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నారు. పండు మాస్టర్ గారు. ఆ పండు మాస్టర్ గారిని నడిపించమని నేను క్రైస్తవ పెద్దలకి నేను పాస్టర్స్కి నేను మొక్కుతున్నా. పాపం ఆయన మంచం మీద ఉన్నాడుగా, మీరే కదా నడిపించారు. ఒక వీల్ చైర్ మీద ఉన్న నడవలేని పరిస్థితుల్లో మీరు నడిపించారు కదా. మీ దేవుడు గొప్ప. పండు మాస్టర్ని ఎలాగైనా నడిపించండి. ఎందుకంటే చాలా మందికి ఆయన అవసరం. డ్యాన్స్ మాస్టర్, ప్రతి ఒక్క పిల్లోడు డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటారు. అలాంటి మాస్టర్ని మీరు వెళ్ళి ఫాస్టర్స్ వెళ్ళేసి మీ ప్రేయర్తో మంచం మీద నుంచి ఆయన ఉరుకులు పరుగులు రేసు గుర్రంలాగా పరిగెత్తలాగా మీరు చేయండి అంటున్నా నేను. ఎందుకు ఊరికే అనవసరంగా మాట్లాడతారు? డ్రామాలా? అక్కడ ఉన్నాడు కదా, వెళ్ళండి. మీరు చేసి నిరూపిస్తే నేను మీ క్యాస్ట్లో వచ్చేస్తా. నేను కన్వర్ట్ అయిపోతా. నేను ఇంకా పూజలు చేయను. వాళ్ళే గొప్ప నాకు. ఇంకా వెళ్ళండి. అందరికి తెలిసిందే కదా ఆ మాస్టర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో. ఆయనే కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రతి ఒక్క రోగంని మీరు తగ్గించాలి. ప్రతి ఒక్క కాలు లేని వాళ్ళని మీరు నడిపించాలి. ఉదాహరణకి మా అమ్మని మంచిగా చేయండి అంటున్నా. ఆమెను నడిపించండి. ఒక 5 సంవత్సరాలన్నా బతికితే మీ దేవుడు గొప్ప. మీ క్రిస్టియన్స్ మతమే గొప్పది. మొన్నటికి మొన్న గ్యాస్ రాలేదని చెప్పేసి ఒక ఆమె ప్రేయర్ చేసిందంట. డోర్ తీయంగానే గ్యాస్ వాడు ముందున్నాడంట. చూసారా వీడియో? అదే అంతా డిఫరెంట్ గా చెప్తుంటారు మేడం. ఇంకొక వీడియోలో కూడా చూశాను. ఒక పాస్టర్ భార్యకు వ్యాధి వస్తే యేసు వాక్కుతోనే మొత్తం బాగైంది అనేసి ఇంకో పాస్టర్ చెప్తున్నాడు. అంటే అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది మరి? ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ వైద్య శాస్త్రం ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు, ఒకరు ఎంబీబీఎస్ కోట్ల రూపాయలు పెట్టి చదివేటటువంటి చదువులు అవసరమా అనిపిస్తుంది. ఆపేయండి అంటున్నా. వీళ్ళు ఆపేయాలి. ఎవరైనా డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళందరూ ఆపేయండి అమ్మా. మన క్రైస్తవ మతం వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నేను మా పిల్లలు ఎంత నవ్వి సచ్చారో తెలుసా? మా పెద్ద పాప కింద పడి నవ్వింది. చెప్పాలి మీకు. ఆ రోజు గ్యాస్ వస్తుంది. ఓయమ్మ గ్యాస్ లేదని చెప్పంగానే మాకు గ్యాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం మేము ఆడ. మాట్లాడుకుంటే ఆ వీడియో చూశాను. మా పాప ఇన్స్టాగ్రామ్ లో, చిన్న పాప, అమ్మ గ్యాస్ అయిపోతుంది కదా, ఇట్లా చేయమ్మ ప్రేయర్ అనింది. నాకు వచ్చి రాని ప్రేయర్తో ఒక పాటతో ప్రేయర్ చేశాను కూర్చొని. అదే విధంగా డోర్ తీస్తే నా కొడుకు గ్యాస్ తీసుకురాలా. ఒసేయ్ మూసుకొని ఉండవే. మరి వాళ్ళకి ఎట్లొచ్చింది గ్యాస్? గ్యాస్ కంపెనీ వాడు ఇక్కడ పెట్టుకొని భుజం మీద డోర్ తీయంగానే ప్రత్యక్షమయ్యాడు. గంట ప్రేయర్ చేశా నేను, రాలా గ్యాస్. గ్యాస్ బుక్ చేసుకుంటే నెలకు వస్తుంది అన్నాడు. ఈ లోపు నేనేం చేయాలి? ఆ ప్రేయర్ చేయాలా? అలా చేశాను, రాలా. ఎందుకు ఊరికే ఫేక్ వీడియోలు పెట్టడము, బాగున్నోళ్ళని తీసుకొని వచ్చి మీరు నడిపించడము, ఇవన్నీ దొంగ వేషాలు వేయకండి అని చెప్తున్నా నేను. చాలా మంది హాస్పిటల్స్ ఉన్నాయి,
మీరు వెళ్ళి మీ మీ గొప్పతనం ఏంది, మీ మతం ఏంది, మీరు గొప్ప అంటున్నారు కదా, మా దేవుడు గొప్ప అంటున్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళందరినీ మంచిగా చేయండి. ప్రతి ఒక్కరు దేశంలో మొత్తము, ప్రపంచం మొత్తము హిందువులు కూడా మారిపోతారు, మీ మతంలోనే వచ్చేస్తారు. చచ్చిపోయిన మనిషిని కూడా మీరు బతికించండి. ఎంత గొప్ప దేవుడు మీ దేవుడు, బతికించండి. అంటే ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తారా మేడం, ఈ యొక్క అన్ని వ్యాధులు గనక నయం చేయగలిగితే హిందూ మతం వదిలిపెట్టి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయితే అంటారా? 100% పోతా నేను. ఓకే, కానీ ఛాలెంజ్ దేనికి చేస్తున్నాను? మీరు వెళ్ళడమే కాదు, మీతో పాటు నేనే మార్చేస్తా. మన మతం అంతా క్రిస్టియన్ మతమే గొప్పది అని చెప్పేసి నేనే నడి రోడ్డు మీద గొంతు చించుకొని అరుస్తాను, వాళ్ళ మతంలోకి నేనే తీసుకొని పోతాను. కానీ వాళ్ళు చేసేదేంటి? మీరేమైతే చేస్తున్నారో, రోగాలు నయం చేస్తున్నారో, కుష్ఠువేదం ఉన్న వాళ్ళని కూడా మీరు ఇలా మంచిగా చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళు డబ్బు లేని పరిస్థితుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు లేక ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళని కాపాడండి. యాక్సిడెంట్లు అయి కాళ్ళు పోతున్నాయి, వాళ్ళని కాపాడండి. కాళ్ళు లేనోళ్ళు ఈ రోజు చాలా మంది రోడ్డు మీద తిరుగుతున్నారు. రండి రోడ్డు మీదకి. మీ మతపద పెద్దలు, ఏ ఫాస్టర్స్ అయితే మీరు ఎవరెవరైతే ప్రేయర్ చేసి మీరు బతికిస్తున్నారో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని బతికించండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఛాలెంజ్ ఇది మీ దాంట్లో మాట్లాడుతున్నా, నేను బయట మాట్లాడడంలా, ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను. పూజలు మానేస్తా, 100% మానేస్తా. నాకు ఆ దేవుడే గొప్ప అని ఇంకో రోజు మాట్లాడుకునే రోజులు రావాలి. వాళ్ళు చేసే పనులు వాళ్ళు మనుషుల్ని బతికించాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ మీరు నయం చేయండి మీ ప్రేయర్తో, మీ వాక్యాలతో. అంతే. రైట్. ఇక్కడనైతే షర్మిలా షేక్ గారు ఒక ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది మిత్రులారా, పాస్టర్స్ అందరికి కూడా. మరి ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తారా స్వీకరించరా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అంటే ఇక్కడ మహిళల పరంగా తీసుకున్నట్లయితే మేడం, అంటే మరి హిందూ మతంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారా, లేకుంటే ఇస్లాం మతమా, లేకుంటే క్రిస్టియానిటీలో మహిళలకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందా? నిజం చెప్పాలంటే నిజంగా హిందూ మతంలోనే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కడన్నా చూడండి, మీకు తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, మీకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను చెప్పాలి, తప్పదు. ఎందుకంటే చాలా మంది మా ముస్లిమ్స్ దాంట్లో స్వేచ్ఛ అనేది ఉండదు. చాలా 50% ఉండదు, 50% మాత్రమే ఉంటుంది. నన్ను చూసారు కదా స్వేచ్ఛ, అది. ఎందుకంటే మేము రాయలసీమలో పుట్టి పెరిగాం కాబట్టి మాకు ఆ స్వేచ్ఛ అనేది, ఆ మనుషులు ప్రేమాభిమానాలు అనేది వాళ్ళని చూసే మనం నేర్చుకున్నాం. హిందువులు చూసే నేను నేర్చుకున్నానని చెప్తున్నా కదా. అయితే క్రిస్టియన్ దాంట్లో ఏమీ ఉండదు. ఎంతసేపు మా దేవుడు గొప్ప. చాలా కండిషన్స్ కూడా దాంట్లో ఉంటాయి, వాళ్ళ దాంట్లో, మా దాంట్లోనే ఉంటాయి. కానీ హిందువులు ఇళ్లలో మాత్రము ప్రతి ఒక్క ఇంట్లో నేను చూశాను, గమనించాను కూడా, పిల్లలు పుట్టినా కానీ మగపిల్లలు పుట్టారని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ, ఆడపిల్లలు పుట్టారని వీళ్ళకి తక్కువ చూసిన వాళ్ళు నేను ఇంతవరకు చూడలా. ఈ కాలంలో ఆడపిల్ల పుడితే అబ్బా మహాలక్ష్మి పుట్టింది అంటున్నారు. కానీ సమానంగా చూస్తారు చూడండి. మగపిల్లలనైనా ఆడపిల్లలైనా కడుపులో పుట్టిన పిల్లల్ని సమానంగా చూస్తారు, తక్కువ అంచనా వేసి చూడరు. అది వాళ్ళకి స్వేచ్ఛ కూడా అలాగే ఇస్తారు, ఫ్రీడమ్. మీరు ఇలా ఉండాలి, ఇలా చదవాలి, అలా చదవాలని కొంతమంది తల్లిదండ్రులు ధైర్యం చెప్తారు. వాళ్ళు ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అని చెప్పేసి ఫ్రెండ్లీగా తల్లిదండ్రులు కొంతమంది, నేను చాలా మంది ఇళ్లలో చూశాను, వీళ్ళ అమ్మ నాన్నలేనా, తల్లిదండ్రులు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంత స్వేచ్ఛనా, ఇంత ఫ్రీడమ్గా వదిలేశారా. చాలా మంది ఫ్యామిలీస్ మా సైడ్ అయితే చెప్పడానికే లేదు. మగపిల్లల్ని ఎంత పెద్ద చదువులు చదివిస్తారో, నువ్వు చదువుకొని ఏం వెలగదీస్తావు, ఎంత ఖర్చు పెట్టినా నువ్వు వంటింటికే పరిమితం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అలా ఉండరు. కొడుకుతో పాటు
పెద్ద చదువులు ఆడపిల్లలకు కూడా చదివిస్తారు. అంత ఫ్రీడమ్ ఇచ్చి, అంత స్వేచ్ఛగా వదిలేశారంటే ఎక్కడుందంటే మన హిందూ సాంప్రదాయాల్లో దీంట్లోనే ఉంది. హిందుత్వంలోనే ఉంది. నేను ఒక్కసారి కాదు 100 సార్లైనా చెప్తా, 1000 సార్లైనా చెప్తా దీని గురించి. ఓకే. అంత స్వేచ్ఛ ఉంటది హిందువుల ఇళ్లల్లో గాని. సనాతన ధర్మం, హిందూ ధర్మం అని ఎందుకన్నారు పెద్దలు? ఒక జాతక పరంగా గాని, ఒక ప్రతి ఒక్క దాంట్లో కొంతమంది చాలా మంది దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అదంతా మనకు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంటది. చూసారు కదా మీరు? అలాంటి స్వేచ్ఛ ఒక్క హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉండడం సాధ్యం. ఇంకా ఏ క్యాస్ట్లో ఉండదు. మా క్యాస్ట్లో ఉండదు, క్రిస్టియన్స్ క్యాస్ట్లో కూడా ఉండదు. మీది బల్ల గుద్ది కాదు, మీ సోఫా గుద్ది చెప్తున్నా నేను. బల్ల లేదు కాబట్టి అది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేడం, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ సిస్టర్స్ కావచ్చు, చాలా మంది కూడా ముస్లిమ్స్ అయినప్పటికీ హిందువుల అబ్బాయినే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అనేసి చెప్పారు. అయితే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హిందూ అమ్మాయిలు, యాక్ట్రెస్, హీరోయిన్ అండ్ యాక్టర్స్ చాలా మంది ముస్లిం అబ్బాయిలను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఆమని, ఇంద్రజ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ముస్లిం వాళ్ళని చేసుకున్నారు. అది ఏంటంటే కొంతమందికి మేం ముస్లిమ్స్ ఏంటంటే హిందువులంటే చాలా అభిమానం, ప్రాణం అని చెప్పా నేను. కొంతమంది ఎలా ఉంటారంటే ముస్లిమ్స్ వాళ్ళు అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు కూడా హిందువుల అమ్మాయిని నేను చూసా, చేసుకున్నారు కూడా. చేసుకున్నారు. ఎందుకు ఇప్పుడు నేను మాకు నల్గొండలో ఒక అక్క ఉంది అని చెప్పాను, హేమక్క అని. ముస్లిం ఆయనే చేసుకుంది. ఎంత మంచోడంటే ఆయన. ఈమె హిందూ ఈ అమ్మాయి హేమ. కానీ ఎంత మంచిగుంటారంటే ఇద్దరు, అంత మంచిగుంటారు. పిలుస్తుంది ఎప్పుడు, షర్మిల రా నువ్వు మా ఇంటికి, మీ అన్నయ్య కూడా పిలుస్తున్నారు, ఏం రావా మీ అన్నయ్య పిలిస్తే? అంత అభిమానం, అంత ప్రేమ చూపిస్తారు నా మీద. ఎంత మంచిగుంటారో తెలుసా వాళ్ళు. కానీ అలా చేసుకున్న వాళ్ళు మంచిగుంటే పర్వాలేదు, అలా ఉంటారు. 50% ఉండరు, 50% చాలా మంచి వాళ్ళు ఉంటారని కూడా చెప్పాను. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. కానీ కొంతమంది హిందువుల అమ్మాయిలకి ముస్లిం అబ్బాయిలంటే ఇష్టం. అదేంటో మరి. వాళ్ళు చెప్తారు, మీకు తెలిసే ఉంటది, పుడితే ముస్లిం ఇళ్లల్లో పుట్టాలి, చనిపోతే హిందువులు ఏదో చెప్తారు నాకు సంథింగ్. హిందువులు పుడితే కరెక్ట్, పుడితే హిందువుల ఇళ్లలో పుట్టాలి, చనిపోతే ముస్లిం ఇళ్లలో చనిపోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు అని నేను ఒకసారి మా పెద్దమ్మని అడిగిన, వసే హిందువులంటే వాళ్ళకి మనా అనుకుంటారు, ప్రేమాభిమానాలకు తక్కువ ఉండదు, క్యాస్ట్ ఫీలింగ్ చూపించరు. మన కులంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారు, కానీ హిందువుల ఇళ్లలో ఎలా అంటే ప్రాణమిస్తే, ప్రేమిస్తే ప్రాణమిస్తారు. మన ఇళ్లల్లో మన ప్రాణం మనమే గొప్ప కాపాడుకోవాలని చూస్తారు, కానీ హిందువుల ఇళ్లలో అలా ఉండదు. ఏ బాధ, ఏ కష్టం వచ్చినా నేనున్నా అని భరోసా ఇచ్చేదే హిందువులు. పుడితే వాళ్ళ ఇంట్లో పుట్టాలి, చనిపోతే మా ఇంట్లో ఎందుకు చనిపోవాలంటారా అంటే, ప్రతి ఒక్కరూ చనిపోతే భుజం ఇస్తారు చూసారా, అది ఒక పుణ్యం కట్టుకోవాలంటారు. అది ఒక గొప్పతనంగా మాట్లాడుకునేది నేను విన్నా. ఎందుకు అలాగా అంటే, ప్రతి ఒక్క కులం వాళ్ళు భుజం ఇస్తారమ్మా, వాళ్ళు ఆ పుణ్యం నాకు కలగని, ఈరోజు వాళ్ళు లేరు, మనం ఉన్నాం భూమి మీద, కొంచెమన్నా పుణ్యం మూట కట్టుకుందాము అనేలాగా అది తీసుకొని మోస్తారు చూడండి. మా ముస్లిమ్స్ ఇళ్లల్లో చనిపోతే పల్లకిలాగా మోస్తారు చాలా మంది. అది వెళ్తూ ఉంటే భుజం ఇస్తారు.
అలా భుజం ఇస్తే పుణ్యము అని మా పెద్దమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. ఓకే. అందుకు పుడితే హిందువుల ఇళ్లలో పుట్టాలి, చనిపోతే ముస్లిమ్స్ ఇళ్లలో చనిపోవాలనేది ఈ పెద్దవాళ్ళు మాట్లాడుకునే నేను చాలా సార్లు విన్నా. హుహు. నేను మొన్న చెప్పడం మర్చిపోయినా. హ్మ్. మంచి ఛాన్స్ దొరికింది ఇప్పుడు నాకు చెప్పాలి. అంత గొప్పదనం ఉంటది హిందువుల ఇళ్లలో పుట్టిన వాళ్ళకి. ప్రేమ అలాగే ఉంటది, అభిమానం అలాగే ఉంటది. నేను మొన్న గూడా చెప్పాను మీకు. నేను హ్మ్. రెడ్డీస్ ఇళ్లలోనే పెరిగాను. అవును. ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిచ్చేవాళ్ళు నాకు. ఈ దేవుడికి ఇలా పూజ చేయాలి, హుహు. ఆ దేవుడితో అలా ఉండాలి, ఓకే. ఇలా మొక్కు. నీకు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారన్నారు గానీ, నా లైఫ్‌లో వాళ్ళే చూసుకుంటారని నేను కల్లో గూడా ఊహించలేదు. నా చిన్నప్పుడు విన్న మాటలవి. ఇప్పుడు నా లైఫ్‌లో గూడా ఆ దేవుళ్ళే నాకు వెంటున్నారు. ఎవరో ఒకరు వస్తున్నారు. ఒక్కసారి మాకు తినడానికి గూడా ఉండదు తెలుసా? నేను ఈరోజు బాగున్నానంటే, ఈ పొజిషన్‌లో ఉన్నానంటే, అప్పుడు ఏ రేంజ్‌లో ఉండేదాన్ని నేను. ఓకే. మనిషే మారలా అంతే. అలాగే ఉన్నా. మా నాన్న సంపాదించేం తక్కువ గాదు. మా అమ్మ వాళ్ళు గూడా ఆ ఊర్లో లక్షాధికారులు ఒకప్పుడు. అలా చూసుకున్నారు మమ్మల్ని. ఈరోజు మా నాన్న వల్ల అంతా కర్పూర హారతిలాగా మొత్తం నాశనం జేసేసాడు. ఎక్కడుండాల్సిన అక్కడున్నారు. కానీ మా అక్క వాళ్ళందరూ సేఫ్. నేనే ఇతని వల్ల మొత్తం పడిపోయా, డౌన్ అయిపోయా నేను. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తా నేను. మొక్కండి దేవుడికి. ఏమి గుడికెళ్ళి ప్రశాంతంగా ఆయనని చూడండి. కళ్ళతో చూడండి. కళ్ళు మూసుకోవద్దండి. అడగండి. ఏంటి స్వామి? చాలా మందికి చెప్పిస్తా నేను. ఓకే. ఇలా చెప్పండి, ఇలా వేడుకోండి, ఇలా మొక్కండి, ఇలా పూజ చేయండి, అలా కూర్చోండి. ఏం కూర్చోలేరా? సినిమాకి పోతారే చెత్త సినిమాలకి. 2:30 గంట, 3 గంటలు ఆడ కూర్చుంటారు. ఏమొస్తది మీకు? పోండి గుడికి. ఈరోజు మీకు కష్టం వచ్చింది గదా! ఎవ్వరు తీర్చరు. ఆ దేవుడే వస్తాడు. అదే రూపంలో వస్తాడు. పంపిస్తాడు. ఆయన రూపం వస్తే మనం తట్టుకోలేము. ఏదో ఒక రూపంలో 100% రావడం ఖాయం. మీకు హెల్ప్ చేయడం ఖాయం. ఓకే. అందుకే హిందువులంటే, హిందూ ధర్మం అంటే అంత గొప్పది. అన్ని క్యాస్ట్‌ల కంటే అదే గొప్పది నాకు. నేనెక్కడైనా జెప్తా. నన్ను ఎవ్వరొచ్చి నన్ను ఏంటి నువ్విలా చెప్పావు ఒక ముస్లిం అమ్మాయి అయ్యుండంటే, మాట్లాడే అర్హత మీకు లేదు. వేస్తా. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తా.